అందరికీ నమస్కారం. నేను ఇవాళ మీకు వేమన శతక నీతులు చెప్తాను. వేమన శతకము కర్త యోగి వేమన. ఇతని అసలు పేరు కుమారరెడ్డి వేమరెడ్డి. ఇతడు 14వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవి. ఇతడు ప్రజాకవి. అన్ని వర్గాల మధ్య సమానత్వము కోసం పోరాడిన యోగి. వేమన వాడిన తెలుగు సరళముగా వాడుక పదాలతో కూడినది. తన కవిత్వములో వేమన కవి సామాజిక లోటుపాటుల గురించి విపులముగా తన అభిప్రాయములను వెల్లడించాడు. ఈ అభిప్రాయములు నేటికి వర్తిస్తాయి అని చెప్పవచ్చు. వేమన శతకముల ఛందస్సు ఆటవెలది. దీని అర్థం నాట్యకత్తె. పద్యములు 4 పంక్తులతో కూర్చబడి ఉండి చివరి పంక్తి మకుట పంక్తిగా ఉంటుంది. విశ్వదారి రామ వినురవేమ అనగా విశ్వదకు ప్రియమైన వాడా ఓ వేమన. వేమన గొప్పతనము అతడి చాటు పద్యాలలో ఉన్నది. ఈ ప్రక్రియలో పద్యములో అర్థము నిగూఢముగా నిక్షిప్తమై ఉంటుంది. వేమన యోగి గొప్పతనము ఈ యొక్క పద్యములో పంక్తి చాటుతుంది. వేమన వాక్కు వేదవాక్కు. మరొక్కసారి చెప్తాను. వేమన యోగి గొప్పతనము ఈ యొక్క పద్యములో పంక్తి చాటుతుంది. వేమన వాక్కు వేదవాక్కు.